మీ మొత్తం ప్రయాణంలో చాలా కేసులు చూసుంటారు. సిమిలారిటీ ఉన్న కేసులు చాలా మీకు తెలుసు. ఇప్పుడు తాజాగా తిరుమల పరకాణి కేసు అబ్జర్వ్ చేస్తే మీకేమనిపిస్తుంది? అది తెలుగు వాళ్ళకి ఎక్కువగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత, అంటే అంత మునుపు కూడా జరిగేవి అక్కడ రాయలసీమలో ఫ్యాక్షన్ హత్యల్లో ఈ రకమైన చైన్ ఆఫ్ ఇది జరుగుతూ వెళ్ళేది. అది విచారణకు వచ్చినప్పుడు సాక్షుల్ని మధ్యలో ఉండే ప్రధాన సాక్షుల్ని చంపేయటం అనేది ఫ్యాక్షనిస్టులకి అది ఆనవాయితీ చాలా రోజులుగా. మోడస్ ఆఫ్ ఆపరేషన్, అది మోడస్ ఆపరెండి అది. ఎందుకంటే ఒక కేసులో ఉంటే సాక్షుల్ని చంపేసుకుంటే ప్రధాన సాక్షుల్ని ఎక్విట్లు అయిపోతా రావటం అనేది ఎప్పటి నుంచో గత 60-70 ఏళ్ళుగా అక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యం. సాక్షులు ఉంటే శిక్షలు పడతాయి కదా, బలమైన సాక్షులు ఉంటే అది అట్లా చేస్తూ ఉంటారు. ఆ లింక్ని కట్ చేసుకుంటే వెళ్ళిపోతారు. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ప్రజలు అందరి కళ్ళ ముందు కనిపించి తెలిసింది ఏంటంటే పరిటాల రవి గారి హత్య కేసు. అక్కడి నుంచి అందరికీ చాలామందికి తెలిసింది. వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత ఇంకా ఎక్కువగా బహిర్గతం అయిపోయింది. దాంట్లో మొత్తం సాక్షులందరూ అనుమానాస్పద విధంగా మృతి చెందటం, ఆత్మహత్యలు చేసుకున్నట్టు చిత్రీకరించడం ఇవన్నీ మనం చూసాం. అదే కోవలోకి నిన్న జరిగిన సతీష్ అనే ఇన్స్పెక్టర్ ఇది కూడా అదే కోవలోకి వస్తుంది. ఇది ఎందుకంటే ఇది అందరికీ జగమెరిగిన సత్యమే సిఎస్ గారు. ఇప్పుడు ఇది చాలా విస్తృతమైన సబ్జెక్టే పరకామణి ఇది అనేది. నాకు కూడా ముందు నేను పెద్ద పట్టించుకోవాలి. పరకామణి అని చిన్న కేసు అనుకున్నా. ఎవరు ఇంత దుర్మార్గానికి ఒడిగడతారని ఎవరు అనుకోలేదు కదా. నెయ్యిలో ఆవు నెయ్యి పేరుతో కల్తీ నెయ్యి లాంటిది కృత్రిమమైన నెయ్యి తయారు చేయడం, దాంట్లో కొవ్వుకాయ కలపటం, పైన హోటల్స్ అన్ని ఆక్రమించేయటం టెండర్లు లేకుండా, అదొక మాఫియా సామ్రాజ్యాన్ని అక్కడ విస్తరింపజేశారనేది అన్నీ అనుకుంటున్నాం. అట్లాగే శ్రీవాణి ట్రస్ట్ పేరుతో వేల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు దోచేశారని కూడా అనుకున్నాం. కానీ భక్తులండి ఒక పూట పస్తుండి దేవుడి మీద ప్రేమతో ఏకభక్తం అంటే ఒకే పూట భోంచేస్తా కాలినడకన వెళ్ళేవాళ్ళు తమిళనాడు నుంచి చాలామంది చేస్తారండి. కొంతమంది జోగి అని అడుగుతారు, ఎల్లమ్మటి తిరిగి మొక్కుకున్నట్టు వెళ్తారు. కొంతమంది నిలువు దోపిడీ చేస్తారు దేవుడికి. అంటే ఒంటి మీద ఆ రోజు ఆ నిమిషానికి ఏదైతే మొక్కున్నారో భర్తలకో లేకపోతే ఇంట్లో పిల్లలకి ఏదైనా జబ్బు చేసినప్పుడు ఆడవాళ్ళు మొక్కుంటారు నిలువు దోపిడీ చేస్తామని చెప్పి. వాళ్ళు ఒంటి మీద ఉన్న ఆ క్షణానికి ఉన్న బంగారం అంతా తీసి ముడుపు పెట్టి దేవుడి దగ్గర పెట్టి అంతా తీసుకెళ్ళి హుండీలో వేస్తారు. అది లెక్కింపుల్లో తీసి భద్రపరిచి దానికి వాల్యూ కట్టి అదంతా ఒక ప్రాసెస్ కదా. ఇదంతా కూడా నమ్మకంతో, వెంకటేశ్వర స్వామి మీద నమ్మకంతో కొన్ని కోట్ల మంది భక్తులు వెళ్ళి ప్రతి రూపాయి కూడా విలువైంది, ప్రతి పైసా కూడా విలువైంది. అంత భక్తి విలువ కలిగింది. దాని విలువ కట్టడం ఎవరు సాధ్యం కాదు. షరాబులు కూడా కట్టలేరు దాని యొక్క విలువ ఏంటి, పవిత్రత ఏంటి అనేది. అటువంటి హుండీలో కూడా దుర్మార్గులు జొరబడి ఇటువంటి దుర్మార్గాలు చేస్తారని ఎవరు ఊహించం అసలు. ఎందుకంటే అందరి కళ్ళ ముందుకు లెక్కింపులు జరుగుతూ ఉంటాయి అని అనుకుంటాం, కానీ సీసీ కెమెరాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అని అనుకుంటాం. కానీ నాకు కొద్దిపాటి అవగాహన ఉంది. ఎందుకంటే వెళ్ళిన భక్తుల్లో కూడా పరకామణిలో కొంతమంది సెలెక్ట్ చేసి ముందు రోజు భక్తులు మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో రమ్మని చెబితే జేఈ ఆఫీస్లోనే ఎక్కడో ఉంది వాళ్ళని కొంతమంది సెలెక్ట్ చేసి వాళ్ళకి తెల్ల లుంగి అది కట్టి లోపలికి తీసుకెళ్ళి అవన్నీ కౌంటింగ్ చేస్తూ ఉంటారు. మరి ఇంత జరిగిన చోట నాకు ముందు ఒక 4 రోజులు 2 నెలల క్రితం ఏంటంటే పరకామణిలో ఏంటి చిన్నపాటిది ఎంత అని ఎవరో ఫ్రెండ్ అడిగి ఏదో 30,000 రూపాయలు అని అన్నారు. చిన్నపాటిది కదా ఏముంది దీంట్లోనే అనుకున్నా. తర్వాత ప్రభుత్వం మీద కొన్ని వదిలేస్తుంది, ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేస్తుంది అని చెప్పి లోకేష్ మీద ప్రధానంగా ఆరోపణ వచ్చింది. చంద్రబాబు గారి మీద కూడా నీళ్ళు ఇట్టగా చేస్తున్నారని. ఆ టైంలో ఎందుకు దీన్ని ఎంత ఇది చేస్తున్నారు, ఏమైంది ఏంటని నేను దృష్టి పెట్టలేదు. తర్వాత ఎవరిని అడిగా, చిన్నపాటిది 30,000 రూపాయలు దొరికింది ఎవరి దగ్గరనో ఒక ఎంప్లాయీ దగ్గర 30,000 రూపాయలది, అది అంతేనా అంతకని చిన్నదని వదిలేశారని అన్నారు. నేను అంతేవా అనుకున్నా. తర్వాత భానుప్రకాష్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబరు ప్రెస్ మీట్లో ఎమోషన్ అయిపోయి నా ప్రాణానికి ముప్పు ఉంది అది ఏంటి ముప్పు ఉంటుంది ఏంటి, ఎవరి మీద ముప్పు ఉంటుంది, చంద్రబాబు గారి మీద అనుమానమా లేకపోతే లోకేష్ మీద అనుమానమా, ఎవరు అంత చేసేది ఏమన్నా, ప్రాణానికి అంత అవసరం ఏమన్నా, అంత ఎమోషన్ అవుతున్నాడు ఏంటి అని అనిపించి నేను ఇంకొద్దిగా ఇదయ్యాను. తర్వాత భానుప్రకాష్తో కూడా నేను మామూలుగా ఏంటనంటే దీనికి చాలా ఉందను నేను అని కొద్దిగా ఇదయ్యాడు. అంత ఇదే బీజేపీలో ఉంటే అంత భయపడిపోతున్నాడు ఏంటో అని నాకు అప్పుడు కూడా నేను పెద్ద పట్టించుకోవాలి. కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడు. అందరూ ఉండారు, భక్తులు అందరూ ఉండారు, అందరూ ఉండాము, నీకేంటి నువ్వు అంత ఇదే నిన్నుతో టచ్ చేసేవాడు ఎవడుంటాడు బ్రదర్ అని అన్నం అయిపోయింది.
తర్వాత అసలు చూస్తే నేను భాను చెప్పాడు అన్నా అది ఇది కాదన్నా దాంట్లో అప్పుడు అతని భాను ప్రకాష్ నాకు చెప్పే వరకు కూడా నాకు తెలియదు పూర్తిగా. లేదన్నా ఇది ఇట్ట జరిగింది, ఇన్ని కోట్ల రూపాయలు కనీసం 140 నుంచి 200 కోట్ల రూపాయల స్కామ్ అది. దీంట్లో పెద్ద పెద్దలు అందరూ ఉన్నారు. 30,000 రూపాయలు దొంగతనం చేస్తే 14 కోట్ల రూపాయల మార్కెట్ వాల్యూ ఉండే ఆస్తుల్ని ఎందుకు రాసుకుంటారా నేను అనేటప్పటికి ఇది 40 కోట్లు మామూలు బయట వాల్యూ 40 ఉంటుంది. అది కాకుండా ఇంకా చాలా మారిందంట. అతను ఉండే మొత్తాన్ని నిలువు దోపిడీ చేసేసారు వీళ్ళందరూ. రవికుమార్కి ఉన్న ఆస్తులన్నీ నిలువు దోపిడీ చేసేసారు బెదిరించేసేసి అని చెప్పాడు. ఇదేంటే ఎంత ఇది ఉందా అనుకున్న ఆశ్చర్యానికి లోయిన. ఎందుకంటే దారుణం. హైదరాబాద్ లో కూడా ప్రెస్ మీట్ పెట్టారు వీళ్ళు, ఎల్వి సుబ్రహ్మణ్యం. అవునవును, అప్పుడు ఆ రోజే నేను కలిశాను. ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టిన రోజే నేను అనుకోకుండా కలిసాను అనమాట. యాదృచ్ఛికంగా కలవేశాను అనుకోకుండా. ఇంత దుర్మార్గం ఏంటి అని అనిపించింది. ఏమైనా సాధ్యమే లేఖను. అంత మునుపు చాలా జరిగినాయి కదా, 7 కొండలు కదా 2 కొండలే అన్నారు. తర్వాత ఏంటంటే ఇది చెబితే ఒక వారం రోజులు ధారావాహికంగా చెప్పొచ్చు సిఎస్ గారు. అక్కడ జరిగిన దుర్మార్గాలు 2004 తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతో పవిత్రతగా ఉంటుంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, ఎంతో గొప్పవాడు అని అందరూ కోటాను కోట్ల మంది హిందువులు భావించే టెంపుల్ దగ్గర జరగరాని అపచారాలు ఘోరాలు ఎన్నో జరిగిపోయినాయి. దానికి మాట్లాడాలంటే మనం మాట్లాడలేదు. లాస్ట్ కి జనరల్ గా అక్కడ పోయిన వాళ్ళు ఒక దేవుని గురించి అనాథ రక్షగా ఆపద్బంధ గోవిందా గోవింద అంటారు, జగన్ రక్షగా గోవింద అన్నారు. ఇప్పుడు టెంపుల్ ఎవరో సుబ్బారెడ్డి భార్యనే. దుర్మార్గం ఏముంది? ఆవిడ కొన్ని వీడియోలు చూశాను నేను. ఉపాసకురాలని నాకు లలితా మంత్రం ఉంది, మహావిద్య ఉంది, శ్రీ విద్య ఉంది, అది ఉంది ఇది ఉందని చెప్పి మాట్లాడిన మాటలకి ఏమైనా అర్థం పర్థం ఉందా? శ్రీ విద్య ఉపాసన ఉంటే అటు చేస్తారా ఎవరన్నా? ఉపాసకురాలు ఎవరన్నా అటువంటి దుర్మార్గమైన పనులు చేస్తారా? ఏంది దేవుడు అంటే లెక్క ఉంది వాళ్ళకి? అసలు దేవుడిని పేరుతో అడ్డం పెట్టుకుని గుడిని అడ్డం పెట్టుకుని దోసుకున్న కుటుంబాలు కదా ఇవన్నీను. దేవుడు వీళ్ళని క్షమిస్తాడా? అయ్యప్ప మాలలు వేసుకునేను నువ్వు సంవత్సరం నేను అక్కడికి వెళ్తా ఇక్కడికి వెళ్తా నేను హిందువునని చెప్పుకుంటా ఈ దుర్మార్గాల కల్తీ ఆవు నెయ్యితో నువ్వు మహాపాపం చేస్తావా? దేవుడికి నైవేద్యం పెట్టేదాంటే కల్తీ ఆవు నెయ్యి నీ భర్త దాంట్లో కాదు, నీకు తెలియదా? ఇప్పుడు మొత్తం రిపోర్ట్ వచ్చింది, అది కల్తీ నెయ్యి అన్నారు, దాంట్లో కెమికల్స్ కలిసి పంది కోగలలేదు, మీరు పంది కోగలిసిందని అన్నారు అని. ద్రోహి ఎదవలండి, వాళ్ళ గురించి మాట్లాడటం కూడా వాళ్ళ నోటితో అన్నం కదా అశుద్ధంగా అంటున్నాయి ఎదవలండి వీళ్ళందరూ. పందుల కంటే హీనమైన జీవితాలు ఇలా అన్నీ కూడా. అంతకంటే దిగజారిన బతుకులు ఇంకేమంతకండి? వేసుల బతుకులు చాలా ఉత్తమమైన బతుకులు వీళ్ళకంటే వీళ్ళ బతుకులు తగలబెట్ట. దేవుడు సొమ్ము తింటం ఏంటండి? దుర్మార్గులు ద్రోహులు కాదు, ఎదవలు కాకపోతే ముఖాన్ని కాండించి ఉయ్యాలి నిజమైన హిందువులు అందరూ కూడా. ఈ పీఠాధిపతులు స్వామీజీలు అందరూ కాషాయం కట్టేసి సమాజాన్ని వంచేస్తున్నారండి. హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారండి. ప్రతి యాదవ కాషాయం కట్టి పీఠాధిపతులుగా స్వామీజీలుగా అవతారాలు ఎత్తి వీళ్ళు కదా ఐక్యత చేయాల్సింది హిందువుల్ని. అసలు ఈ పరకామణి కేసులో ఒక మాట వాళ్ళు కదా మాట్లాడాల్సింది, బయటకు వచ్చి మాట్లాడాల్సింది. ఇంత అపచారం జరుగుతుందని రోడ్లకి రావద్దా వాళ్ళు? దుర్మార్గులు ద్రోహులండి వీళ్ళందరూ కూడా, అవకాశవాదులు. నాకు మండిపోతుంది వీళ్ళ పేర్లు ఎత్తేనే. ఇంతకంటే నీచులు ఇంకెవరిలో. వీళ్ళకంటే ప్రాస్టిట్యూట్ చాలా బెటర్ అంట. నేను కవి చెబుతాడు, తాను కురిపోయి ఒకరికి పొరిపోయి, తాను శవమై మరొక వశమై, తాను పుండై మరొకరికి పొండై అని ఆయన మన తెలంగాణ విప్లవ కవి ఆయన రాసిన ఇది. వీళ్ళతో పోలిస్తే వేషలు చాలా అత్యున్నతమైన భక్తి కలిగిన వాళ్ళు అనిపిస్తుంది నాకు. వాళ్ళ గౌరవాన్ని ఉంటుంది అనిపిస్తుంది. అంటే వాళ్ళకంటూ హిందూ మతంలో ఒక గౌరవం ఉంది. జిఆర్ స్వామి అపాయింట్ చేసినటువంటి ఎంప్లాయీ రవికుమార్, అదేనండి. అందుకే వీళ్ళు రావట్లేదు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతున్నాడు. మాట్లాడాలంటేనండి ఎంతో వేదనగాను బాధగా ఉంటుందండి సిఎస్ గారు. మాట్లాడాలంటే ఒక గంటలో 6 గంటలు అయ్యే విషయం కాదు. ఒకటొకటి అటు వెళ్తూ ఉంటుంది. మనం పరకామణి సతీష్ కుమార్ హత్య దగ్గర మొదలెడితే ఎక్కడికో వెళ్ళిపోతాం ఇది మాట్లాడాలంటే. ఎందుకంటే అనంతం అక్కడ జరుగుతున్నాయి అన్నీ కూడా. వెంకటేశ్వర స్వామి అడ్డం పెట్టుకుని జరుగుతున్న 2004 నుంచి జరిగిన ఘోరాలు మనకు తెలిసిన తర్వాత అండి, కృష్ణదేవరాయలు ఆయన వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవస్థానానికి ఎన్నో దాన ధర్మాలు చేసి ఒక గొప్ప ఇదిలాగా మిగిలిపోతే, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రాశస్త్యతని పెంచి పెద్ద చేసి భక్తులకి మెరుగైన సౌకర్యాలు అందజేసింది ఎన్టీ రామారావు గారి హయం నుంచేనండి. క్యూ కాంప్లెక్స్ కట్టి నిత్యాన్నదానం పెట్టి
అక్కడ వేసే ట్రస్ట్ బోర్డు మెంబర్లు కూడా చాలా గొప్ప మనుషులని, మహనీయులు నాగిరెడ్డి గారు లాంటి వాళ్ళని, ఇటువంటి వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళందరినీ ఏరి కోరి ఎక్కడా కూడా పైసా అనేది దేవుడి సొమ్ముని ఎక్కడా పవిత్రతగా చూస్తా, వాళ్ళ సొంత డబ్బులతోనే బోర్డు మీటింగులకి వెళ్ళి వస్తా, అంత పవిత్రంగా బోర్డుని నడిపారండి, అక్కడ పరిపాలన చేశారండి. తర్వాత 2004 తర్వాత మొదలైందండి ఈ పతనం, పరాకాష్ఠకి వెళ్ళిపోయిందండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంత ఇదైంది. 2004 తర్వాత ఈ క్రిస్టియన్ అయిన రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత అక్కడ ఇక మన నోటితో ఉచ్చరించడానికి కూడా వీల్లేనటువంటి అనైతికమైనటువంటి వ్యక్తులందరూ కూడా చనిమానులు అవ్వటం, ఇది దాని వ్యాపార సంస్థగా మార్చేయటం, పనికిమాలిన వాళ్ళందరికీ అక్కడ పైన గెస్ట్ హౌస్లోని స్థలాలు ఇచ్చేసి కట్టించటం, పనికిమాలిన దొంగ స్వామీజీలు అందరికీ అక్కడ పూర్ణకుంభ స్వాగతాలు ఇవ్వటం, విఐపి ప్రోటోకాల్ దర్శనాలు ఇప్పించడం, ఇవన్నీ కూడా నిరాఘాటంగా అయిపోయి అక్కడ దర్శనాల పేరుతో ₹1,000,00,000 వ్యాపారం చేస్తున్న కాంట్రాక్టర్లు వీళ్ళందరూ తయారయ్యారండి. ఇదంతా తెలిసిందే, జగమెరిగిన సత్యం. కానీ ఒక మూమెంట్ లో కింద ఏదో ఒక కొండ దగ్గర చర్చి కట్టాలని చెప్పేసి అనుకున్నాను. నిజమే, కొండపైన ఇప్పుడు మనం పైకెక్కి దిగేటప్పుడు అలిపిరి నుంచి పైకి ఎక్కుతాం, దిగేటప్పుడు 2 కొండలు దాటి వచ్చిన తర్వాత రైట్ సైడ్కి ఒక ఫ్లాట్ లాగా ఉంటుంది, అక్కడ ఉంటే మొత్తం వ్యూ రేణిగుంట దాకా కనిపిస్తుంది మీకు దిగొచ్చేటప్పుడు. అక్కడ అది నాకు తెలుసు, ఎందుకంటే నేను అప్పుడు తిరుమల కాపాడుకుందామని నేను పాదయాత్ర చేశాను. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అక్కడికి భక్తులు, శ్రీవారి భక్తులు అందరం చేరి అప్పుడు రవిప్రకాష్, TV9 రవిప్రకాష్ మిత్రుడు, ఆయన ఇచ్చిన తోడ్పాటుతో అప్పుడు ఒక ఉద్యమం చేసాము. తర్వాత చంద్రబాబు గారు వాళ్ళందరూ కూడా అక్కడికి ఆ ఉద్యమం ముగింపుకి చర్చి కడుతున్నారు, చర్చి కట్టిన దానికి వ్యతిరేక దీన్ని ఇది చేస్తా అంటే దానికి జీవో రాలేదు కదా, జీవో వచ్చి ఆల్మోస్ట్ తయారై కొండలను కాదన్నారు. ఇక అక్కడి నుంచి చెరబట్టేశారండి. ఆ టైంలో చెరబట్టి తిరుమలలో జరగని ఘోరాలన్నీ జరుగుతున్నాయి. సామాన్య భక్తులు అందరూ అలోలక్షణాన్ని ఏడుస్తున్నప్పుడు కలత చెందిన భక్తులుగా మేమందరం అక్కడ జరుగుతున్న ఘోరాలన్నీ చూడలేక వెళ్ళాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అప్పుడు రోసయ్య గారు ముఖ్యమంత్రి. జస్ట్ ఇక మేము మొదలెట్ట ఆయన రాజశేఖర రెడ్డి చనిపోయాడు అనమాట ప్రమాదంలో, లేకపోతే అక్కడ అయిపోయేది, చర్చ అయిపోయేది. అంటే తాజ్మహల్ కనుక కట్టినట్టు తన భార్య అడిగిందని పైన చర్చి కట్టాలనే ఉద్దేశం జరిగిందనమాట. అక్కడ జీవో చెప్పి ఆర్కియాలజీ సొసైటీ వాళ్ళని పిలిచి 2 కొండలని 7 కొండలు కాదని చెప్పి మార్చి ఇవన్నీ జరిగినాయి. అవన్నీ కూడా ఆర్కియాలజీ సెంట్రల్ గవర్నమెంట్ చేసినప్పుడు చేసింది వాళ్ళతో చెప్పించి కాదు ఇక్కడికే వస్తుందని చెప్పి వాళ్ళు, లేదంటే అది సిబిఐ దర్యాప్తులు ఏమైంది, పరిటాల దర్యాప్తు ఏమైంది, ఏమో చేతులు ఏముంది ఆ రోజు ప్రభుత్వాలు ఏముంది, ఇతను ఏం చెబితే రాజశేఖర రెడ్డి చెబితే ఉంది కాబట్టి ఏదంటే అది నడిచింది. అందాక వచ్చింది, అప్పుడు ఆగిపోయింది, అది ఆగింది. ఆ టైంలో తిరుమలలోకి వెళ్ళి ఆ విషయంలో భానుప్రకాష్, నవీన్ రెడ్డి వీళ్ళందరూ కూడా అప్పుడు అందరూ మాతో పాటు కలిసి చేశారు. చెంగల్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా చాలామంది అక్కడ స్థానికంగా ఉన్న భక్తులందరూ కూడా కలిశారు. భక్తులందరూ కలిసి అక్కడ ఇది చేయటం జరిగింది. అప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక దీంట్లో కూడా ఉన్నాడు ఆయన. అప్పుడు ఆయన కూడా సంఘీభావం ప్రకటించారు ఆ టైంకి. అది చాలా పెద్ద భారీగానే జరిగింది అక్కడ ముగింపు ఇదనమాట. అట్లా నాకు కొద్దిగా అవగాహన ఉంది తిరుమల జరుగుతున్న ఘోరాల మీద, నాకు ఏమేమి జరిగినాయి అనే దాని మీద ఒక అవగాహన ఉంది. ఎవరెవరు బ్లాక్మెయిల్ చేశారు, 1000 కాళ్ళ మండపం పేరుతో బ్లాక్మెయిల్ చేసిన స్వామీజీలు ఏంటి, అక్కడ దాన్ని ఒక పైనుంచి వైకుంఠం నుంచి వెంకటేశ్వర స్వామి వచ్చేటప్పుడు 1000 కాళ్ళ మండపాన్ని విష్ణు 1000 కాళ్ళ మండపంతో తీసుకొచ్చి దిగిపోయాడని కథలు చెప్పటం, ఇచ్చిన జీరు, ఇవన్నీ చాలా ఘోరాలు జరిగినాయండి.